నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నపై ఆయన సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన సోదరుడు ప్రసన్నకు టికెట్ ఇవ్వద్దంటూ సీఎం జగన్కు ఆడియో సందేశాన్ని పంపించారు. ప్రసన్న కుమారుడు రజిత్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. మండలానికి ఓ నేతను పెట్టి ప్రసన్న తప్పు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నియమించిన నేత చెప్పిందే చేయాలని హుకుం జారీ చేయడంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందని వివరించారు. గడప గడపకు వెళ్తే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందన్నారు. ఈసారి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని రాజేంద్రనాథ్ రెడ్డి జోస్యం చెప్పారు. కోవూరు నియోజకవర్గం ప్రజలందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే కార్యకర్తలు, నాయకులకు ముందుగా చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నేను మీ స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి రెండవ కుమారుడు నల్లపురెడ్డి రాజేంద్ర మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏమంటే 2024 ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ప్రసన్న వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నా అభిప్రాయం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని తమ భుజ స్కంధాలపై మోసిన స్థానిక నాయకులను, కార్యకర్తలను ప్రసన్న దూరం పెట్టారనేది జగద్విదితం. దీంట్లో సందేహమే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతోషమే కానీ గత 5 సంవత్సరాలుగా వారికి ఎలాంటి ప్రాధాన్యం, గుర్తింపు లేకుండా పోయాయని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి గ్రామంలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు మండల స్థాయి నాయకుల వర్గ విభేదాలకు బలైపోయి ఎవరికి చెప్పుకోలేని, అర్థం కాక పార్టీని వీడలేక లోపల ఎంతగా కుమిలిపోతున్నారో ప్రత్యక్షంగా నేను చూశాను. ఈనాడు కోవూరు నియోజకవర్గంలోని గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను ప్రసన్న దృష్టికి తీసుకునేది వెళదామనుకుంటే శిఖండిలా ఈ మండల స్థాయి నాయకులు వారికి అడ్డు తగులుతున్నారు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిదే హవా. 2 లేక 3 మండల స్థాయి నాయకులు ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న వర్గ విభేదాల వలన మనం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు మానసికంగా కృంగిపోతున్నారని మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రసన్న చేసిన మొదటి తప్పు ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క నాయకుడికి అప్పగించడం. ఆ మండలం మొత్తం ఆ నాయకుడిదే హవా. ఎవ్వరు కూడా ఆ నాయకుడిని కాదని ప్రసన్న దగ్గరికి నేరుగా వెళ్ళే పరిస్థితులు నేడు లేవు. ఆ నాయకుడు చెప్పిందే వేదం, ఆ నాయకుడు చెప్పిందే శాసనం. ఆ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా మన ప్రసన్న ఎమ్మెల్యే అని మర్చిపోయి ఆ నాయకుడే మన ఎమ్మెల్యే అనే భావన ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ, గ్రామస్థాయి నాయకుల్లోనూ వచ్చేసిందని నేను మీకు బాధతో తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది తమ సమస్యలను స్వయంగా చెప్పుకుందామని ప్రసన్న ఇంటికి వెళితే మళ్ళీ కలుద్దాం, రేపు కలుద్దాం అనే మర్యాదపూర్వకంగా వారిని ఇంటి లోపలికి కూడా పిలవకుండా అటెండర్స్ చేత చెప్పి పంపించడంతో అవమాన భారంతో వారు వెనుతిరగడం తప్ప వాళ్ళు చేసేదేమీ లేకుండా పోతుందని నా అభిప్రాయం. ఇక నియోజకవర్గంలో ఆ 4-5 నాయకులే కాకుండా రాజకీయాలకు సంబంధం లేని మరొక కనిపించని శక్తి వెంకటరమణయ్య అలియాస్ వెంకటరమణారెడ్డి. ఈ వెంకటరమణయ్య అనే వ్యక్తి బుచ్చి మండలంలోకి ప్రవేశించి బుచ్చి మండల నాయకుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలు నేర్పించే బుచ్చి మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీని భ్రష్టుబట్టి